సో రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు రైతు పొలం ఛానల్. సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నాం. బక్రీద్ స్పెషల్ భయంకరంగా పోతులు మేకలు అయితే వచ్చేసాయి అనమాట. సో ఒకసారి మన బక్రీద్ సందర్భంగా ఏ విధంగా రష్ ఉందో చూసుకోవచ్చు. అలాగే మనకి పొట్టేళ్ళు అనేవి కూడా భయంకరంగా వచ్చినాయి. దాంతోపాటు పోతులు కూడా పెద్ద పెద్దవి అయితే వచ్చినాయి అనమాట. సో ఒకసారి ఇటు ధరలు అయితే అన్నీ అడిగేద్దాం. లాస్ట్ వారం మనకి 3 పెద్ద పోతులు అయితే చూసుంటారు అందరూ. 1,30,000 అయితే చెప్పినాను అనమాట. సో అది తెచ్చింది ఈయనే. సో ఈయన 95,000 అయితే ఒకటి అడితే అమ్మినాడని చెప్తున్నాడు అండి. రే 95,000 అమ్మేస్తాయి. 95,000 అమ్మేస్తాయి ఒకటి. సో లాస్ట్ టైం తెచ్చినట్టు ఈయనవే 95,000 అయితే అన్నీ అమ్మేసినాడు. మొత్తం అన్నీ అమ్మేసినావా? కట్ట అన్నీ వస్తానాయా? ఏట్లు అయిపోయినానా? ఏట్లు చెప్తే 30. సో ఈ పోతు చూసుకున్నట్టయితే ఇది 20 పోతు అనమాట. 30,000 అయితే చెప్తున్నారు. దాదాపు వెయిట్ కూడా 25 నుంచి 30 దాకా మాంసం అయితే పడుతుంది. అలాగే ఇక్కడ నెల్లూరు చుడిపి పొట్టేలు చూసుకున్నట్టయితే సైజులో ఉన్నాయన్నమాట. భారీ సైజులో ఉన్నాయి. ఒకసారి నెల్లూరు చుడిపి సైజు వాటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం. ఎంత చెప్తాను? రెండు ఎట్లా చెప్తాను? 41. సో ఇది వచ్చేసి 41,000 అయితే చెప్తున్నారండి. 41,000. 40,000 रुपये बोल रही. జత భారీగా ఉందన్నమాట. సైజు కూడా భారీగా ఉన్నది ఏవన్గా. అలాగే చూసుకున్నట్టయితే మొత్తం పెద్ద పెద్ద పోతులు పొట్టేలు ఏనా ఒకటేనా మంది? ఎంత చెప్తాయి ఏం కదా ఇది? 22. సో ఈ పోతు చూసుకున్నట్టయితే గడ్డం పోతు 22,000 అయితే చెప్పున్నారంట. 22,000. 22,000 వెళ్తారు. 20,000 रुपये बोल रही. ఇంకా ముందర అలా పొట్టేళ్ళు అలాగే పోతులు అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా విజిట్ చేద్దాం రండి. ముందర అట్లే. సో వాటికన్నా ముందు ఇక్కడ ఒక పోతు చూసుకున్నట్టయితే భయంకరంగా ఉందన్నమాట. సో ఈ ఒకసారి సిరోహి పోతుని అయితే మనము ధరలు అయితే అడుగుదాం ఏ విధంగా చెప్తున్నారని చెప్పి. అంత ఒకసారి ఎంత చెప్తున్నాను? ఇది 46. ఏది ఎక్కడ అల్లరి చెప్తాను సంతలో 46,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది 46,000. 40,000 रुपये बोल रही. 46,000 వెళ్తారు. సో భారీగా ఉంది పోతు ఇది. సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నాం కదా. 46,000 అయితే చెప్తున్నారు ఇది. సో కరెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి. బక్రీద్ సందర్భంగా భయంకరమైన పోతులు అయితే ఉన్నాయి. ఎట్లా చెప్తుందన్న పోతు ఇది? పెద్దది 95. సో పెద్ద పోతు చూసుకున్నట్లయితే గజ్జల గుర్రం ఉన్నట్టుంది. 95,000 దాకా చెప్తున్నారు అనమాట. 95,000. 95,000 వెళ్తారు. సో ఇవి చూసుకున్నట్టయితే 95,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. 95,000. 95,000. సో సైజు కూడా భారీగా ఉందన్నమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో దీని సైజు కూడా భారీగా ఉందన్నమాట. ఎన్ని కేలు పడచ్చు మాంసం అన్న అందాజ? సరే అందుకు ఎన్ని కేలు పడచ్చు మాంసం అంటున్నా? 75 బాగా. సో 75 నుంచి 75 కేజీల దాకా మాంసం అయితే పడుతుంటున్నారు. బట్ కానీ మాంసం అయితే అంత రాదనమాట. సో అదనమాట మ్యాటర్. సో ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇలాంటివి మన బక్రీద్ కోసం తెచ్చినట్టు. ఒకసారి అయితే చూద్దాము. ఫుల్ పోతులు పొట్టేళ్ళు కట్టలు ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట. వీళ్ళు నిన్న పెద్ద పోతులు నిన్న వారం తెచ్చిన పెద్ద పోతులు వాళ్ళు మళ్ళీ తెస్తూనే ఉన్నారు అనమాట. ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పెద్ద పోత అయితే ఉందన్నమాట. ఎంత చెప్తాను అది? 65. సో ఈ పోత అయితే 65,000 దగ్గర చెప్తున్నాను అనమాట. 65,000. 65,000 వెళ్తారు. 5,000 रुपये बोल रही. పోత సైజు కూడా చాలా బాగుంటుంది. ఎన్ని కేలు పడొచ్చిన మాంసం అందాజుగా? మాంసమే. సో మాంసమే 60 కేజీల పైన అయితే రావచ్చని అయితే చెప్తున్నారు. సో మీరు ఏమంటారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఓకేనా? సో అదనమాట ఫ్రెండ్స్. ఏం రేట్ లేదు 50. సో ఇవి చూసుకున్నట్లయితే 56,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. 56,000. 56,000 వెళ్తారు. 50,000 रुपये बोल. అవునా? కదిరేనా? కాలివేడా? ఇక్కడ చూసుకున్నట్టయితే పొట్టేలు అప్పుడు అడిగినాము. ఇంకా పోతులు అయితే ముందర చాలా ఒకసారి చూపిస్తాం. సో ఒకసారి చూసుకోండి. బక్రీద్ పోతులు అనమాట. జోడా 80,000 అయితే చెప్తున్నాను అనమాట. భారీ సైజులో ఉన్నాయి పోతులు. 80,000 జోడా అది.
సో ఈ సైజు కూడా చూసుకుంటే ఇవి కూడా భారీగా ఉన్నాయన్నమాట. 80,000 దాకా చెప్తున్నారు. 80,000 80,000 వెళ్తారు ఇది కూడా. సో ఈ 4 కూడా ఒక్కరే ఇప్పుడు తీసుకొచ్చారు. సో వీటి సైజు కూడా చాలా భారీగా ఉన్నది. మన బక్రీద్కి కోసం తెచ్చారనమాట మన సంతలోకి. అది బేరం కూడా అవుతా ఉంది ఇక్కడ. సో వీళ్ళు మాట చెప్పినా నేను 36 అయితే పట్టుకో లేదంటే అవును సో 36,000 అయితే ఒకటైతే తీసుకెళ్లారనమాట. సో ఇంకొక పోత అయితే అవైలబుల్ ఉంది అంతే ఇక్కడ. సో ఇక్కడ వచ్చి వెళ్ళిపోతున్నది అడుగుదాం వీటి ధర. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఇంకొక పోత అయితే ఉంది సిరోహి పోతు. ఇది కూడా భారీ సైజులో ఉంది. 6 పళ్ళతో ఉందన్నమాట. ఇది ఒకసారి అడుగుదాం ఎంత ధర చెప్తున్నారు ఏం కదా అని చెప్పేసి. ఎంత చెప్పినా ఇది 65. సో ఇది చూసుకున్నట్టయితే 65,000 దాకా చెప్తున్నారు. 65,000 65,000 వెళ్తారు. సో 65,000 65,000 చెప్తున్నారు. ఇది భారీ ఉంది సైజు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందర అయితే ఉన్నాయి చాలా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ పోతులు ఉన్నాయి కదండి, ఒకసారి పోతుల ధరలు అయితే ఏ విధంగా నడుస్తుందో చూద్దాం. సో భారీ సైజులో ఉన్నాయి పోతులు, ఎక్దమ్ సైజ్ అనమాట మొత్తం అన్నీ. సో ఒకసారి ఇటు చూసుకున్నట్లయితే భారీ సైజులో పోతులు వచ్చేసి ఒక 8 నుంచి 10 దాకా అయితే ఉన్నాయన్నమాట. సో 10 పోతులు దాకా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఇటు ధరలు అయితే ఏ విధంగా చెప్తున్నారు జోడీల ప్రకారం అయితే చూద్దాం. సో భారీ సైజులో ఉన్నాయి పోతులు, మళ్ళీ అట్లా ఇట్లా కాదనమాట. సో చూసుకోవచ్చు మొత్తం కూడా భారీ సైజు పోతులు ఒక 10 ఉన్నాయి. అడుగుదాం ఎట్లా చెప్తున్నా నా జత నాయి కట్ట మీద 130 జత. సో జత తీసుకున్నట్టయితే 130,000 దాకా చెప్తున్నారు అనమాట. జత పరంగా అయితే చెప్తున్నారు, ఆ విధంగా చెప్తున్నారు. సో ఇంకా దీని కేజీ పరంగా చూసుకున్నట్టయితే నాకు తెలిసి దాదాపు 55 నుంచి 60 కేజీల దాకా మాంసం అయితే పడవచ్చు అనుకుంటాను. సో అది కూడా ఎక్కువే, దాదాపు 50 కేజీస్ యావరేజ్గా అయితే పక్క రావచ్చు. సో ప్రైస్ వచ్చేసి అలా ఉంది. మన కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే 2 పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎర్రదినాలు 3 కలర్లు 3 పోతులు అయితే ఉన్నాయి. ఒకసారి ఇటు ధరలు అయితే అడుగుదాం. ఎటు చెప్పిన జత అయినా ఇంకా బాగున్నావా 60. సో ఈ 2 చూసుకున్నట్టయితే 60,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. 60,000 60,000 వెళ్తారు. 60,000 రూపాయలు బోల్రీ. సో చాలా బాగున్నాయి పోతులు కూడా 2. ఇది కూడా వీళ్ళదే, తెలిసిన వాళ్ళదే. చూడండి పోతులన్నీ కూడా వరుసగా ఏ విధంగా ఉన్నాయో ఇవి అనమాట. 1,30,000 జత చెప్పింది. బాగున్నావా ఎట్లా చెప్తే ఇది 30,000 జస్ట్ 30,000 బాగా పెద్ద 35 కేజీలు మాంసం పడుతుంది. సో 35 కేజీలు మాంసం అయితే రావచ్చు అంటున్నారు. 30,000 అయితే చెప్తున్నారట. 30 కేజీలు అయితే మాంసం పడుతుంది, భారీగా ఉంది. సో ఒకసారి ఇంకా మన పెద్ద ఆయన దగ్గర తీసుకుందాం. ఇంకా ఎట్లెట్లున్నావు, బాగున్నావు కదా? నువ్వు బాగుంటావు సార్. ఓ బాగున్నావా? ఎట్లా చెప్పినావు 2 జత 43,000. సో 2 చూసుకున్నట్టయితే 43,000 మాత్రమే చెప్తున్నారు. సో ఈ పెద్ద ఆయన గాలివీడు అనమాట. ప్రతి వంతం కదిరికి వస్తూనే ఉంటాడు, తక్కువ ధరలకు ఇస్తూనే ఉంటాడు అనమాట. 43,000 చెప్తున్నారు. 2 43,000 40,000 రూపాయలు పోల్రీ. ఇంకా ముందర పెద్ద పోతులు పొట్టేలు అయితే ఉన్నాయి. అడుగుదాం ఎట్లున్నాయి రేట్లు కదిరి సంతలో? బాగానే ఉన్నాయి. రేట్లు ఎక్కువ పండగ కదా, సో రేట్లు అయితే ఆ విధంగా నడుస్తున్నాయంట. చూద్దాం ఇంకా పక్కన. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన అంబరీష్ అయితే అవైలబుల్ ఉన్నాడు ఇక్కడ. సో ఒకసారి ధరలు ఏ విధంగా నడుస్తున్నా చూద్దాం. ఏనా బాగున్నావా? ఎట్లా అయిపోయినా జత అట్లా? సో అన్నీ 35, 38, 40 అట్లా. సో ఈ కడలో చూసుకున్నారు కదా, మొత్తం పోతులన్నీ అవైలబుల్ ఉన్నాయి. 35, 36, 38, 40 ఆ విధంగా ధరలు అయితే చెప్తున్నాం. జత అని అయితే చెప్తున్నారు. సో చూసుకోవచ్చు చాలా బాగున్నాయి పోతులు అన్నీ కూడా తీసుకొస్తున్నాను. అంబరీష్ అన్న చాలా మంచిదే, తక్కువ ధరలకే ఇస్తుంటాడు. ఒకసారి ఎవరైనా కావాలంటే కదిరి సంత అయితే విజిట్ చేయండి. సరే అంబరీష్ అన్న, అంబరీష్ అన్న ఏం తినేవా లేదా టిఫన్?
సరే ఓకే ఇక్కడ పోతులు 3 ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుని మంచి మంచి పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎట్లా చెప్పినా జత జత 45,000. సో జత చూసుకున్నట్టయితే 45,000 దాకా చెప్తున్నా ఫ్రెండ్స్. 45,000 40 पर 5,000 रुपये बोल रहे हैं. 45,000 వెళ్తారు. బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పోతులు మొత్తం అని కూడా. దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి 20 నుంచి 23 కేజీల దాకా అయితే మాంసం కూడా పడవచ్చు అనుకుంటా. సో పోతులు కూడా భారీగా ఉన్నాయి. మన కదిరి సంత అయితే ఒకసారి విజిట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.